ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, రెండు గుడ్ న్యూస్ ఉన్నాయి. ఏంటో చెప్తా. ఇండియా ఉమెన్ స్క్వాడ్ టు ఆస్ట్రేలియా ఓడిఐస్కి T20Isకి అనౌన్స్ అయింది. జస్ట్ 2-3 చేంజెస్ మాత్రమే బిట్వీన్ బోత్ ద స్క్వాడ్స్. థర్డ్ ఓడిఐ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ డిసైడర్తో పాటు ఇంకొక 2-3 ఆస్పెక్ట్స్ కూడా డిసైడర్ అవుతాయన్నమాట. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ అక్కడ కొంచెం రచ్చరంబలో అవుతోంది, మన పరువే పోతోంది. అది ISL స్టార్ట్ కాబోతోంది, కానీ దానికి వెనకాల కూడా కొంచెం సాడ్నెస్ కూడా ఉంది. ఏంటో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, చకచక మాడేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. స్ట్రైట్ అవే పాయింట్లోకి వెళ్ళిపోదాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ హ్యాపీ ఫర్ 2 things. సెకండ్ థింగ్ ఏంటో సెకండ్ చెప్తా, ఫస్ట్ థింగ్ ముందర చెప్తాను. అది ఏంటంటే WPL రౌండప్ చేద్దాం. 2 మ్యాచ్లు జరిగాయి. దాంట్లో ఫస్ట్ ఏమో యూపీ వారియర్స్ అండ్ MI ఆడారు. క్విక్గా ఫినిష్ చేస్తాను. యూపీ వారియర్స్ 187 స్కోర్ చేశారు 20 ఓవర్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. టాస్ ఓడిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ రిస్ట్రిక్ట్ చేశారు. సో దీని ముందర మ్యాచ్లో కూడా యూపీ వారియర్స్ ముంబై ఇండియన్స్ని ఓడించారు. మళ్ళీ యూపీ వారియర్స్ ముంబై ఇండియన్స్ని ఓడించారు. దాంతో అట్లీస్ట్ దే హ్యావ్ 2 wins నౌ. అండ్ వాళ్ళకి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళ కెప్టెన్ మెగ్లానింగ్ అండ్ ఫీబీ లిచ్ఫీల్డ్. యాక్చువల్లీ చూస్తే కనుక వాళ్ళిద్దరిని ఒక 2 hour స్పేస్లో అవుట్ చేశారు ముంబై ఇండియన్స్. అప్పుడు స్కోర్ 220-230 దాకా వెళ్ళిపోతుందేమో దాన్ని లాగేసి 187కి రెస్ట్రిక్ట్ చేశారు. కానీ ముంబై ఇండియన్స్ సరిగ్గా బ్యాటింగ్ చేయలే. చక్కటకట వెహికల్ పడిపోయాయి. పుసుక్కని మ్యాచ్ ఓడిపోయారు. ఇదిలా ఉండగా సాయంత్రం జరిగిన మ్యాచ్, ఇది ఆర్సీబీకి గుడ్ న్యూస్. అదేంటంటే ఆర్సీబీ దే ప్లేడ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కంఫర్టబుల్గా ఓడించారు. బికాజ్ ఆర్సీబీ వాళ్ళు దే హ్యాడ్ టు చేస్ డౌన్ 167 ఫర్ విన్. డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 166 మాత్రమే చేయగలిగారు. అండ్ ఆర్సీబీ 169 for 2 ఇన్ జస్ట్ అబౌట్ 18.2 overs. అండ్ అది కూడా ఏంటి, డామినేట్ చేశారు. బై ది వే డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 5 దగ్గర 2 wickets, 10 దగ్గర 2 wickets, 10 for 4. అక్కడి నుంచి 166, ఆల్ థ్యాంక్స్ టు షఫాలి వర్మ. చాలా బాడింది. మీరు మ్యాచ్ చూసినకపోయి ఉంటే కనుక, అంటే 4 wickets పడిపోయిన తర్వాత కూడా అగ్రెసివ్గా ఆడడానికి ఒక ధైర్యం కావాలి, గుండె నిబ్బరం కావాలి. అది తను చూపించింది. అండ్ లూసీ హ్యామిల్టన్ అని యంగ్స్టర్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ తను కూడా లాస్ట్లో కొన్ని లస్టీ బ్లోస్ స్కోర్ చేయడంతో వాళ్ళకి అట్లీస్ట్ 166 అని ఒక కొంచెం గౌరవప్రదమైన స్కోర్ అవుట్ వచ్చిందనమాట. లారెన్ బెల్ యాజ్ ఆల్వేస్ 14 డాట్ బాల్స్ వేసి 3 wickets కూడా తీసుకుంది. అలాగే సాయలి సద్గరి తను ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ తనకు 3 wickets తీసుకుంది. ప్రేమ రావత్ ఒక 2 wickets తీసుకుంది. నడిన్ డిక్లర్కి ఒక వికెట్ తీసుకుంది. ఇలా వాళ్ళు వికెట్స్ పంచుకున్నారు. అండ్ ది బెస్ట్ న్యూస్ ఏంటంటే ఆర్సీబీ గెలిచారా, వాళ్ళు 4 out of 4 wins. ఎప్పుడు కూడా వాళ్ళు WPL హిస్టరీలో ఫస్ట్ 4 matches వరుసగా గెలిచింది లేదు. అదొకటి జరిగింది. స్మృతి మాందన మటుకు సెంచరీ మిస్ చేసుకుంది మా బ్రో పాపం. అంటే ఇప్పటిదాకా ఎవరూ కూడా సెంచరీ స్కోర్ చేయలేదు WPL. అదేంటో 77 మ్యాచ్ల్లో 122 హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు, కానీ సెంచరీ రాలే. బెస్ట్ సోఫార్ 99 నాట్అవుట్ బై జార్జియా వాల్ అగెయిన్స్ట్ ఆర్సీబీ. తను ఇప్పుడు ఆర్సీబీకి ఆడుతోంది. స్మృతి మాందన 96 కొట్టింది. ఇది ఎలా ఉంది తెలుసా, అంటే ఎవరో క్షుద్రపూజ చేసినట్టుగా ఉన్నారు. 100 వెళ్ళకూడదు, 100 ముందర ఆగిపోవాలని. అదే విరూపాక్షలో ఈ టైప్లో చేస్తారే, ఆ టైప్లో ఏదో చేసినట్టుగా అనిపిస్తోంది. పైగా నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే, స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడారు మీరు ఎప్పుడన్నా? ఆడే ఉంటారు. మళ్ళీ మొదటికి వచ్చావు కదరా, అలా కళ్ళు మూసుకొని ఆడేస్తే ఎలా? పావులు ఉంటాయి కదా. నేను ఆడిన వాటిలో బోర్డ్స్లో అంటే రకరకాల చోట్ల పావులు ఉంటాయి. 90s కూడా పావులు ఉంటాయి. 95, 96 దగ్గర పాము ఉంటుంది, పెద్ద పాము. అక్కడ కలిసిందంటే నేరు కిందకు వచ్చేస్తాం. అలాంటి పాములే వీళ్ళకి ఎదురవుతుంటున్నాయి. ఎట్టగా తెలియదు కానీ మొత్తానికి 96కి వచ్చి అంత బాగా ఆడి అప్పుడు గాల్లో కొట్టి ఎక్స్ట్రాడినరీ క్యాచ్ పట్టి హ్యామిల్టన్, స్మృతి మాందన వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎంత బాడింది అసలు. 100 అయిపోతున్నాం అనుకున్నాను, కాలేదు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే, ఒకసారి ఎవరో ఒకళ్ళు 100 కొట్టిన తర్వాత ఇంకా డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే, టాపా 100 వచ్చేస్తాయి అనుకుంటున్నా. ఎవరు అవుతారో ఫస్ట్ పర్సెంట్ స్కోర్ 100 వెయిట్ చేసి చూడాలి. బట్ ఇది ఆర్సీబీకి ఫస్ట్ న్యూస్. సెకండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక, KSCA కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కి కర్ణాటక గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చేశారు. ఆర్సీబీ మ్యాచెస్, ఇండియా మ్యాచెస్, డొమెస్టిక్ మ్యాచెస్ ఇవన్నీ కూడా చిన్నస్వామి స్టేడియంలో కండక్ట్ చేయడానికి క్లియరెన్స్ ఇచ్చేశారు అని వార్తలు వచ్చాయి. దిస్ కేమ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ నెగోషియేషన్, లాట్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే తీసుకునే జాగ్రత్తలన్నీ కూడా చూపించారు. ఆర్సీబీ వాళ్ళ సైడ్ నుంచి ఒక 4.4 crore ఇన్వెస్ట్మెంట్ ఒకటి చేస్తామన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ AI కెమెరాస్ మొత్తం ఇన్స్టాల్ చేస్తున్నారు చిన్నస్వామి స్టేడియం. దాంతో ఫేషియల్ రికగ్నిషను, తర్వాత ప్యాటర్న్స్ అన్ని రీడ్ చేయడము, తర్వాత స్మూత్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆఫ్ పీపుల్, ఎక్కడ గొడవలు అవ్వకుండా క్యూ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చూసుకోవడానికి, ఆటోమేట్ చేసేయడానికి 4.5 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పారు. అండ్ టైఅప్ విత్ సమ్ కంపెనీ. ఆ కంపెనీ ఏంటో గుర్తులేదు, చూసి కింద 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 టెక్స్ట్లో ఉంటుంది, మీకు అర్థమవుతుంది ఏ కంపెనీయో. వాళ్ళతో టైఅప్లో ఇది ఒకటి చేస్తామని చెప్పారు. అది కాకుండా
కొత్తగా కేఎస్సీఏకి వాళ్ళ గవర్నింగ్ బాడీ అపాయింట్ అయింది, అంటే ఎలక్షన్స్ జరిగి అక్కడ వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆఫీస్ తీసుకున్నారో వెంకటేష్ ప్రసాద్ గారి టీం అనమాట, ఫార్మర్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడి, వాళ్ళు వేరే వేరే ఏజెన్సీస్తో మాట్లాడి, పోలీసులతో మాట్లాడి క్లియరెన్సెస్ తెప్పించుకున్నారనమాట. సో ఫైనలీ వచ్చిన న్యూస్ ఏంటంటే మీరు మీ డొమెస్టిక్ మ్యాచెస్, మీ ఐపీఎల్ మ్యాచెస్, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఇక్కడ కండక్ట్ చేయొచ్చు అని క్లియరెన్స్ ఒకటి సంపాదించారు. మరి డస్ దిస్ మీన్ దట్ ఆర్సీబీ వాళ్ళ హోమ్ గేమ్స్ అన్ని ఇక్కడే ఆడతారా? అగైన్ 100% క్లారిటీ లేదు. ఐ థింక్ కొన్ని గేమ్స్ అయితే ఇక్కడ ఆడతారేమో. గతంలో వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే డివై పాటిల్ స్టేడియంలో 5 మ్యాచ్లు, 2 మ్యాచ్లు ఏమో రాయ్పూర్ స్టేడియంలో అని. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఒక పబ్లిక్గా ఒక మెసేజ్ కూడా పెట్టేశారు సోషల్ మీడియాలో, 2 మ్యాచ్లు ఇక్కడ ఆడబోతున్నారు ఆర్సీబీ అని చెప్పేసి. మరి ఎగ్జాక్ట్గా ఏం ఒప్పందాలు కుదురుతున్నారో తెలియదు, కానీ ఈ క్లియరెన్స్ అయితే వచ్చింది. కొంచెం వెయిట్ చేద్దాం, ఒఫీషియల్ కన్ఫర్మేషన్ ఆర్సీబీ తరపు నుంచి వచ్చేంత వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ ఇక్కడ మ్యాచ్లు జరుగుతాయి లేదు. బట్ గుడ్ న్యూస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ చిన్నస్వామి స్టేడియం హెస్ బిన్ క్లియర్డ్. నౌ ఇది ఆర్సీబీకి సంబంధించిన గుడ్ న్యూస్. ఓకే, నౌ ఆస్ట్రేలియా టూర్ చేయడానికి ఇండియా స్క్వాడ్స్ అనౌన్స్ చేశారు. స్క్వాడ్స్ ఏంటో మీ స్క్రీన్స్ పైన కనిపిస్తాయి. మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 2 స్క్వాడ్లు సిమిలర్గా ఉన్నాయి, పైన కింద దాకా. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందన, జమీర్ అడ్డుకి జెన్నిట్లో ఉంది, అందరూ ఉన్నారు. జస్ట్ లాస్ట్లో 2-3 మార్పులు మాత్రమే. ఓడిఐకి 15 మంది స్క్వాడు, T20ఐకి 16 మంది స్క్వాడు. ఓడిఐకి T20ఐకి తేడా ఏంటంటే ఓడిఐలో కాశ్వీ గౌతమ్ ఉంది, T20ఐస్లో అరుంధతి రెడ్డి ఉంది. ఓడిఐస్లో ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ హర్లిన్ డియోల్ ఉంది. T20ఐస్లోనేమో భారతి ఫుల్మల్ని వేశారు. సో ఇలా చిన్న మార్పులు మాత్రమే ఉన్నాయి. ఎలిసా హిలీ ఎవరైతే ఉన్నారో తను రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. దిస్ సిరీస్ అగేన్స్ట్ ఇండియా ఈస్ గోయింగ్ టు బీ హర్ ఫైనల్ సిరీస్. సో అదొకటి ఉందన్నమాట. ఇది ఫిబ్రవరిలో జరగబోతోంది. దిస్ ఈస్ ది న్యూస్ ఫ్రమ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్. నౌ మూవింగ్ ఆన్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ కూడా జరగబోతోంది. మీరు చూస్తున్న రోజే, అంటే మీరు 18th కనుక చూస్తుంటే వీడియో, 18 తర్వాత చూస్తే అయిపోయింది. ఇట్స్ ఇన్ ద పాస్ట్. ద మల్టిపుల్ థింగ్స్ కూడా బి డిసైడ్. ఒకటి సిరీస్ డిసైడ్ అవుతుంది ఇక్కడ, బికాస్ 1-1 స్కోర్ లైన్. న్యూజిలాండ్ ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అంటే వాళ్ళు సగం స్ట్రెంత్ స్క్వాడ్తో వచ్చినా కూడా ఇండియాని ఫస్ట్ మ్యాచ్లోనే పుష్ చేశారు, సెకండ్ మ్యాచ్లో కంఫర్టబుల్గా ఓడించారు. సో ఇది సిరీస్ డిసైడర్ 1. 2, ఈ మ్యాచ్లో ఏ బ్యాటర్స్ బాగా ఆడతారు దాన్ని బట్టి నంబర్ 1 ర్యాంకింగ్ కూడా డిసైడ్ అవ్వచ్చు. డారెల్ మిచెలా, విరాట్ కోహ్లీయా ఎవరు నంబర్ 1లో ఉంటారు డిసైడ్ అవ్వడానికి. ఈ మ్యాచ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో చూడాలి. అయితే ఇండియన్ ప్లేయర్స్ చాలామంది క్యూ కట్టి ఉజ్జయిన్ మహాంకాళి టెంపుల్కి వెళ్ళారట. కోచ్ గౌతమ్ గంభీర్ గారు వెళ్ళారు సెపరేట్గా, కేఎల్ రాహుల్ వెళ్ళారు, విరాట్ కోహ్లీ కూడా వెళ్ళారు, దాంతోపాటు కుల్దీప్ యాదవ్ కూడా మీరు చూస్తుంటారు విజువల్స్లో. అయితే విరాట్ కోహ్లీ గతంలో ఎప్పుడైతే ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడమో, దర్శనాలు చేసుకోవడం దేవుళ్ళది ఇవి చేశారో, దాని తర్వాత మ్యాచెస్లో బాగా రన్స్ వచ్చాయి, సెంచరీలు వచ్చాయి. మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే హర్ హర్ మహాదేవ్, హోప్ఫుల్లీ అది జరగాలి. చూద్దాం మరి జరుగుతుందో లేదో. దిస్ ఈజ్ అబౌట్ ది థర్డ్ ఓడిఐ బిట్వీన్ ఇండియా న్యూజిలాండ్. నెక్స్ట్, ఇది పెద్దగా మనకు గర్వం తెప్పించే న్యూస్ కాదు, కానీ ఇండియా ఓపెన్ అని ఒక బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అవుతుంది, ఢిల్లీలో అవుతుంది. అయితే అక్కడ అగైన్ AQI బాగాలేదు, అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగాలేదని చెప్పేసి వన్ ఆఫ్ ద షట్లర్స్ పుల్డ్ అవుట్. వాళ్ళకి తన ఫైన్ కూడా వేశారు. బట్ ఇక్కడ బ్రీదింగే కష్టంగా ఉంది అని చెప్పేసి ఆ షట్లర్ టోర్నమెంట్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇదొకట. ఆడుతున్న వెన్యూలో బర్డ్ పూప్, అంటే రెట్టలు, కాకిరెట్ట ఏదో బర్డ్ రెట్ట అదొకటి పడుతుందని, తర్వాత అవి గూళ్ళు కట్టుకునే దాని నుంచి ఇంకేదో పడిపోతున్నాయని, ఫెదర్స్ పడుతున్నాయని, దానికోసం 3 సార్లు మ్యాచ్ అంతరాయం కలిగిందిట. తర్వాత కోత్ వచ్చింది లోపలికి. అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈవెంట్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బహుశా తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. అంటే వేరే చోట వేరే వెన్యూస్లో ఆడుతున్నప్పుడు, ఇండియన్ ప్లేయర్స్ చెప్పారు కొంతమంది, డెన్మార్క్లో అట్లా ఆడుతున్నప్పుడు కరెంటు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కానీ వేరే వాళ్ళతో పోల్చుకొని, ఎక్కడైతే మరి అధోగతిలో ఉన్నారో వాళ్ళతో పోల్చుకొని మనం పర్లేదులే అనుకోవడం కరెక్టా, లేకపోతే మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా? 2036 ఒలింపిక్స్ హోస్ట్ చేయడానికి మన వాళ్ళు బిడ్ చేస్తున్నారు, రైట్? మరి అది దృష్టిలో పెట్టుకుంటే మనం ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి? అది ఇక్కడ జరగట్లేదు ఫర్ సమ్ ఆట్ రీజన్. ఐఎమ్ హోపింగ్ దట్ సంబడి విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఇది ఇలాంటి రిపీట్ అవ్వకూడదు, జరగకూడదు. బట్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. అయినా ఇండియన్ సింగిల్స్లో ఛాలెంజ్ బయటికి వెళ్ళిపోయింది, లక్ష్య సేన్ కూడా ఓడిపోయాడు. దాంతో సింగిల్స్లో ఎవరు మిగిలిలేరు. సో నథింగ్ టు రియల్ లుక్ ఫార్వర్డ్ టు. దాంట్లో పైగా పరాభవం కూడా ఇన్ లాట్ ఆఫ్ అదర్ వేస్ జరుగుతోంది. ఫుట్బాల్ విషయానికి వస్తే ఐఎస్ఎల్ ఫైనల్ రీస్టార్ట్ అవుతోంది. February 14th స్టార్ట్ కాబోతోంది. ఇట్స్ బిన్ ట్రంకేటెడ్ సీజన్. ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది ఇప్పటికీ అవ్వలేదు. అంటే గత 10 సీజన్లుగా ఎవరితో అయితే కాంట్రాక్ట్ ఉండిందో, మాస్టర్ లెవెల్ అగ్రిమెంట్ ఉండిందో, అది కాంట్రాక్ట్ అయిపోవడం, అది రిన్యూ చేసుకోకపోవడం,
ఏఐఎఫ్ఎఫ్ విచ్ ఇస్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు కొత్త టెండర్స్ ఇన్వైట్ చేయడం, ఎవరు కూడా మాకు సంబంధం లేదు, మేము అసలు పార్టిసిపేట్ చేయము దీంట్లో అని చెప్పడం, దాంతో ఏం కాని పరిస్థితి అయోమయంలోకి వెళ్ళిపోయారు, రైట్. దాని తర్వాత ఇండియన్ స్పోర్ట్స్ మినిస్ట్రీ కలగజేసుకొని వాళ్ళు ఏమన్నారంటే లేదు కండక్ట్ చేయాలని చెప్తే ఇప్పుడు ట్రంకేటెడ్ వర్షన్ అంటే కొంచెమే అన్ని మ్యాచ్లు జరగట్లేదు, 91 మ్యాచెస్ మాత్రమే జరుగుతాయట. ప్రతి టీము 13 మ్యాచ్లు ఆడుతారు హోమ్ అండ్ అవే ఫిక్చర్స్లో. ఇది February 14 జరగబోతుంది. కాకపోతే ఈ ట్రంకేటెడ్ సీజన్ వల్ల క్లబ్స్ అన్నిటికీ కూడా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది కలుగుతోంది. అయితే FC గోవా తర్వాత బెంగళూరు FC వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ఏం చేశారు అంటే ప్లేయర్స్ సపోర్ట్ స్టాఫ్ వీళ్ళందరూ వాళ్ళ శాలరీలోంచి కూడా కాస్త డబ్బులు త్యాగం చేశారు, తిరిగి ఫ్రాంచైజీకి ఇచ్చేశారు, టీమ్స్కి ఇచ్చేశారు. ఎందుకంటే లేకపోతే మొత్తం టీమ్స్నే షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి. సో అగైన్ నాట్ ఎ గ్రేట్ స్టేట్ టు బీ ఇన్ ఇండియన్ ఫుట్బాల్. హోప్ఫుల్లీ ఇది మారాలి, ఎవరైనా టైఅప్ చేసుకోవాలి, ఇండియన్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకోవాలి, మేబీ BCCIయే కలెక్ట్ చేసుకోవాలి. బికాస్ అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఫుట్బాల్ని కూడా కొంచెం పెంపొందించే ప్రయత్నం చేసినా తప్పేమీ లేదు అని అనిపిస్తుంది. వచ్చే సీజన్ అన్న కొంచెం చక్కగా నిర్వహిస్తే బాగుంటుంది. అయినో ఇండియా ఈ మధ్యకాలంలో చాలా మనకంటే తక్కువ ర్యాంక్ నేషన్స్తో ఓడిపోయారు. సో దిస్ లాట్ ఆఫ్ బ్యాక్లాష్ ఇండియన్ ఫుట్బాల్ ఫ్యాన్స్ నుంచి. బట్ ఒకప్పుడు మనం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నేషన్స్ ఫుట్బాల్లో ఉండేవాళ్ళు, అంటే బ్రెజిల్తో పోలుస్తుండేవాళ్ళు. అఫ్కోర్స్ లాంగ్ బ్యాక్ ఇన్ 50s and 60s అనుకోండి. బట్ ఆ వైభవానికి వెళ్ళాలి అంటే చిన్నగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాలి. హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్. లెట్స్ సీ ఏం జరుగుతుందో. సరే, ఇదన్నమాట సంగతి. ఈ న్యూస్ కొన్ని కవర్ చేద్దాం అనుకున్నా. మీకు ఏదైనా న్యూస్ నచ్చుంటే కనుక లైక్, షేర్ అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ సమ్ డీటెయిల్స్ బికాస్ దట్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ us. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.